అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి సమయం 5:36 అవుతోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి టాప్ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. యూకేకు చెందినటువంటి ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారి అక్రమ నగదు చలామణి మనీ లాండరింగ్ కేసులో తన వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి జూన్ 17న ఈడీ ముందుకు రాబర్ట్ వాద్రా హాజరు కావాలని కోరినట్లుగా సదరు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటిదాకా పలు దఫాలుగా ఈడీ రమ్మని కోరుతున్నా ఎన్నో కారణాలు చెబుతూ తప్పించుకుపోతూ ఉన్నారు. ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడ అన్నట్లుగా రాక తప్పని పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో ఒక దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. బాబా జాన్ ఒక 37 ఏళ్ళు ఉంటాయి. వీడు 80 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా అత్యాచారం చేశాడు. అంతేకాకుండా హత్య కూడా చేశాడు. శ్రీనివాస్పూర్ పట్టణంలోని చర్చిని సందర్శించి తిరుగు పయనమైనటువంటి సమయంలో ఆ వృద్ధురాలుపై ఈ బాబాజాన్ అనే కిరాతకుడు అఘాయత్యానికి పాల్పడి ఆ తర్వాత గొంతు కోసి చంపేశాడట. వృద్ధురాల నుంచి ఒక 15,000 రూపాయల డబ్బులను కూడా దోచుకున్నాడంట. మరోవైపు పోలీసులు వీడిని అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఏం మనుషులరా మీరు అన్నట్లుగా ఉంది వ్యవహారం. బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేకులు రెచ్చిపోతూ ఉన్నారు. కేవలం ఒకే ఒక్క రోజులోనే 6 హిందూ దేవాలయాలను ఛాందస్సులు దోచుకున్నారు. ఈ ఘటన ఈ నెల 13న జరిగిన ఇప్పుడు తెలిసింది. బంగ్లాదేశ్లోని గోపాల్గంజ్ జిల్లాలోని కోటాలిపారా ప్రాంతంలో జరిగిందంట. అదేవిధంగా అంతకు ముందు రోజు అంటే జూన్ 12న కూడా దువారిపారాలోని ఓ హిందూ దేవాలయంలో కూడా ఇలాంటి చోరీ జరిగింది. అదే రోజునైతే 4 హిందూ దేవాలయాలను దోచుకున్నారు. పూజకు సంబంధించిన అన్ని వస్తువుల్ని ఇది అదని కాకుండా అన్ని దోచుకు వెళ్ళిపోయారు. స్థానిక హిందూ మహిళలైతే ఈ విషయాల్ని చెబుతూ వాపోతూ ఉన్నారు. అయితే మాకే ఇక్కడ దిక్కు లేదు, మీకు ఇంకేం రక్షణ ఉంటుందిలే అంటున్నారు భారతీయ హిందువులు ఈ వార్తని చూసి. గల్ఫ్ దేశాలలో ముఖ్యమైనటువంటి ఖతార్లో క్రైస్తవ మత దందా బయటపడిన సంగతి మనం చూసాం. దోహా నగరంలోని తుమామా ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా ఇళ్ల మధ్య చర్చిలు తయారు చేసి మత మార్పిడులకు పాల్పడుతున్నటువంటి 11 మంది భారతీయ పాస్టర్లను అరెస్ట్ చేశారు. ఇందులో 5 మంది తెలుగువారు ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కోస్తా జిల్లాల నుంచి మత మార్పిడిల్లో ఇక్కడ బాగా సక్సెస్ అయినటువంటి మంచి మార్కులు పొందినటువంటి పాస్టర్లకు భారీగా వేతనాలు ఇచ్చి అక్కడికి పంపిస్తున్నారంట. గుంపులుగా విమానాల్లో పంపిస్తే గోల అవుతుంది అనే ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి ఓడల ద్వారా గల్ఫ్ దేశాలకి పాస్టర్లను తరలిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన మాఫియా చాలా బలంగా కోస్తా జిల్లాల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడేమో అబద్ధపు సాక్ష్యాలు మిరాకిల్స్ పేరిట, అక్కడేమో ఆ విధంగా తగలడుతున్నారు. పైగా ఇక్కడి ప్రభుత్వాలు ఇటువంటి వారికి నెల జీతాలు కూడా ఇస్తున్నారు. అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో గయానా తరహా చమురు నిక్షేపాలు ఉన్నాయని భారత్ కనుగొనడం జరిగింది. ఇది ఒక రకంగా జాక్పాట్ అని చెప్పొచ్చు. మనకి సుమారుగా 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని భారత పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు సహజ వాయువు కోసం తవ్వకాలు జరుపుతున్నాయి. గయానాలో కనుగొన్నంత పెద్ద మొత్తంలోనే అండమాన్ ప్రాంతంలో కూడా చమురు నిక్షేపాలు ఉన్నాయని, అవి భారతదేశపు ఆర్థిక వ్యవస్థను $3.7 ట్రిలియన్ నుంచి $20 ట్రిలియన్ వరకు విస్తరించడంలో సహాయపడతాయని హర్దీప్ సింగ్ పూరి తెలపటం గమనార్హం. ఇరాన్ ఇజ్రాయెల్ నడుమ యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. అటు అమెరికా కూడా ప్రత్యక్ష యుద్ధానికి దిగేలాగానే కనిపిస్తోంది. ట్రంప్ G7 మీటింగ్ నుంచి అమెరికాకి హుటాహుటిన వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ దానికి సంబంధించి కొన్ని విమర్శలు చేస్తున్నారు కొంతమంది. అయితే వెళుతూ ఆయన టెహ్రాన్కి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటు ఇజ్రాయెల్ మొత్తం టెహ్రాన్ మా కంట్రోల్లో ఉందని ప్రకటించింది. అటు భారతీయులు ఎవరైతే ఇరాన్లో ఉన్నారో వారు ఇమీడియట్గా భారత్కు వచ్చేయాలి, అక్కడ ఉన్నటువంటి భూమార్గాల ద్వారా అని చెప్పేసి హెచ్చరిక జారీ చేసింది మన ఎంబసీ. ఇరాక్, ఇరాన్, లెబనాన్, జోర్డాన్ ఇలా అన్ని దేశాలు తమ గగన తలాల్ని మూసివేశాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొన్న ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు పైపైన మాత్రమే డ్యామేజ్ చేయగలిగాయి అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసి వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది. యురేనియం శుద్ధి స్థాయి ఆల్మోస్ట్ 83%
ఇరాన్ చేరుకుంది అనే వార్తల నడుమ ఆ దేశంపై భయంకరమైన బంకర్ బ్లాస్టర్ బాంబులను ప్రయోగించడానికి అమెరికా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ఇరాన్ అత్తలాకుతలం అవడం గ్యారంటీ. అంతేకాదు భూకంపాలు, రేడియో ధార్మికత భారీగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. టెహరాన్ ప్రజలు ఈ వార్తల నడుమ పట్టణాల్ని ఖాళీ చేసిపోతున్నారు. ఇరాన్ ఎందుకు రాత్రిపూట ఇజ్రాయెల్పై, అది కూడా క్షిపణులతో దాడులు చేస్తుంది అనడానికి కొన్ని కారణాలు తెలుస్తూ ఉన్నాయి. మొత్తంగా ఇరాన్ ముఖ చిత్రం ఏదైతే ఉందో అది శాటిలైట్ల ద్వారా ఒడిసిపట్టున్నాయి అమెరికా సిఐఏ, మొసాదులు. కనుక డే టైం కంటే నైట్ టైం దాడులే ఇరాన్కు కాస్త ఫలితాలని ఇస్తున్నాయి. ఇరాన్ వద్ద 2000 పైచులకు బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. అయితే ఇటీవల ఇజ్రాయెల్ తెలివిగా ఏం చేసిందంటే లాంచర్లు, ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసింది. ఆల్మోస్ట్ 120 లాంచర్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది ఇరాన్కి సంబంధించినవి. ఇవి ఇరాన్ మొత్తంలో 3వ వంతు. కనుక ఇప్పుడు ఇరాన్కి క్షిపణులు ఉన్నా కూడా లాంచర్లు లేకపోవడంతో పెద్ద తలనొప్పిగా మారినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్లోని ఒక విమానాశ్రయంలో నిలిపి ఉంచిన 2 F-14 యుద్ధ విమానాల్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ని కూడా ఐడిఎఫ్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ విమానాలను అడ్డగించేందుకే ఈ F-14 జెట్లను అక్కడ ఉంచారని చెప్పేసి ఐడిఎఫ్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా తమపైకి డ్రోన్లను ప్రయోగించేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా విఫలం చేసినట్లుగా ఐడిఎఫ్ పేర్కొంది. G7 దేశాలు ముక్త కంఠంతో ఇజ్రాయెల్కి మద్దతు తెలిపాయి, ఇరాన్ని ఎండగట్టాయి. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణుశక్తి కలిగినటువంటి దేశంగా మారడానికి వీలు లేదు అని చెప్పాయి. అలా జరిగితే అది ఉగ్రవాదానికి ఊతమవుతుంది అని ప్రకటించాయి G7 దేశాలు. సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశాయి. హూతీ, హమాస్, హెజ్బుల్లా వంటి అతివాద తిరుగుబాటుదారుల చేతుల్లోకి ఇరాన్ అణుబాంబులు గనక చేరితే ప్రపంచానికి పెను ప్రమాదం అన్నట్లుగా ఆ దేశాల ప్రకటన సారాంశంగా మనం భావించవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ నడుమ ఉన్నటువంటి ఈ సందిగ్ధ పరిస్థితుల్లో G7 ఓపెన్గా ఇరాన్కి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు కీలకంగా మారింది. అటు ఇస్లామిక్ దేశాలేవి కూడా ఇరాన్కి బహిరంగంగా మద్దతు ఇవ్వలేకపోతుండటం కూడా గమనార్హం. టర్కీ అన్యాయంగా ఆక్రమించిన సైప్రస్ భూభాగాన్ని మోదీ సందర్శించి మంచి పని చేశారు. ఈ పని ఎప్పుడో జరగవలసింది. సైప్రస్కి మనం మద్దతు ఇవ్వాలి అంటూ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి మాట్లాడడం ఇప్పుడు ఆ పార్టీకి మరొక శశి థరూర్ అయి కూర్చుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ యాత్రా మార్గాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. అటు పెహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్లో పర్యాటక ప్రాంతాల్లోని మొత్తం 16 పార్కులను తెరిచారు. ఆ జాబితాలో పహల్గాంలోని పార్కు సైతం ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితులు మునికన్నప్ప అనే వ్యక్తిని, అతని కుటుంబ సభ్యులని ఇప్పటికే అరెస్టు చేశామని ఎస్పీ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని చెప్పారు సీఎం. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని, అలాగే బాధితులకు ఎందుకు అప్పులయ్యాయి అనే విషయాన్ని కూడా సేకరించి సీఎం పేషీకి పంపించాలని ఆదేశాలిచ్చారు. కమల్ హాసన్కు రిలీఫ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆయన కన్నడ ప్రజల మనోభావాలను కించపరచడాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, భావ ప్రకటన స్వేచ్ఛ అది అని తేల్చి చెప్పింది. అంతేకాదు క్షమాపణలు చెప్పాలి అని వెల్లడించినటువంటి కర్ణాటక హైకోర్టును కూడా ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో థగ్ లైఫ్ సినిమా ఎట్టకేలకు కర్ణాటకలో రిలీజ్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ పడింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇచ్చింది, బట్ చూసేదెవడు, అట్టర్ ఫ్లాప్ కదా మూవీ అని బయట మాట్లాడుకుంటున్నారు. పూర్తి స్థాయిలో సింధు నదిలోని తన వాటా జలాల వినియోగానికి భారత్ భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ గుండా పాక్కి అనవసరంగా పోతున్నటువంటి మిగులు జలాల్ని 113 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్లకు మళ్లించాలని యోచిస్తుంది. ఇది పాకిస్తాన్కి మామూలు దెబ్బ కాదు, అణుబాంబు కంటే పెద్ద దెబ్బ, నీటి దెబ్బ, భవిష్యత్తులో కాబోయే వడదెబ్బ. ఇవి ఇప్పటివరకు నా టాప్ న్యూస్ ఐటమ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆల్ అనే ఆప్షన్లో ఆన్లో ఉంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇవాల్టి న్యూస్ ఆఫ్ ది డే ఏమనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.